ఇద్దరూ వెళ్ళి అఘోరీ దగ్గర కూర్చున్నారు. ఇక్కడ అఘోరీలంటే ఒక విచిత్రమైన తపస్సు చేసి చాలా విషయాల్ని గ్రహించగలవాళ్ళు. కాశీలో తప్ప మరెక్కడా అఘోరీలు అంతగా కనిపించరు. దానికి కారణం అఘోరీ విద్యకి మహాశ్మశానానికి సంబంధం ఉండడం. మహాశ్మశాన పద్ధతులు ఈనాటికి తూచా తప్పకుండా అనుసరిస్తోంది కాశీలోనే. శవానికి శాస్త్రానికి నిప్పుముట్టించి కపాల మోక్షం కాకపోతే కర్రతో బాది కపాల మోక్షం చేసి గంగలో పారేస్తారు. ఇది సామాన్యుల విషయంలో. భాగ్యవంతులు లేదా అలాంటి వారు శవం భస్మం అయ్యే వరకు జాగ్రత్తగా ఉంటారు. ఆ భస్మానికి ఈ అఘోరి విద్యకి సంబంధం ఉంది. అన్నింటికీ అఘోరించావు అన్న పదానికి అర్థం ఏంటంటే నువ్వు విద్యావంతుడివి కావు అనే అర్థంలో అంటూ ఉంటారు ఆంధ్రదేశంలో. ఆ అఘోరి స్వామి డాక్టర్ వనమాలిని చూడగానే, ధన్వంతర్జీ మీ మేనలుడా అన్నాడు. అవునో కాదో మీరే చెప్పాలి స్వామి, ఇంకా నేను అతన్ని ఏమీ అడగలేదు అన్నాడు ధన్వంతర స్వామి. ఏం నాయనా, నీకు భగవద్ దర్శనం అయిందనుకుంటాను. అదృష్టవంతుడివి. ఎంత కష్టపడ్డా, ఎంత తపస్సు చేసినా, ఎన్ని పోట్లు పడ్డా మాకెంతవరకు కాని విరాట్ విశ్వస్వరూపం నువ్వు దర్శించావంటే అర్జునుడు చేసుకున్నంత పుణ్యం చేసుకున్నావు. ఈ సమస్త విశ్వంలో ఇప్పుడు 20వ శతాబ్దపు ఉత్తరార్ధంలో ఎంతోమంది యోగులు, భక్తులు, సైంటిస్టులు అన్ని మతాల్లోనూ ఉన్నారు. నాకు తెలిసినంత మటుకు వారెవ్వరికీ విశ్వరూపం అర్థం కాలేదని అనుకుంటాను. ద్వాపరయుగంలో కృష్ణుడు అర్జునుడికి సంవేదిక దృష్టిని కలిగించి విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించాడు. మహాత్ముడైన వ్యాసుడు దాన్ని విశ్వరూపం అని అన్నాడు గాని భగవద్దర్శనం అని గాని మరొకటి గాని అనలేదు. ముందు ఈ విశ్వరూపం అర్థమైతే విశ్వశక్తి అర్థమవుతుంది. ఏదైనా నువ్వు ధన్యుడివి అన్నాడు అఘోరి. ధన్వంతర స్వామి గంభీరంగా మాలి అన్నాడు. ఏం మావయ్య, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నీ జాతకంలో నీకు తల్లిదండ్రులు మిగలరు, భార్యలు మిగలరు, కానీ భగవంతుడు మిగులుతాడు. అది నాకెప్పుడో తెలుసు. ఈ యువకుడు నీ శిష్యుడే కదూ? అవును మావయ్య, జూనియర్ వనమాలి అని నా ప్రియ శిష్యుడు. ఇందులో అతడిది ఈ శరీరం. ఈ శరీరంలో నేను ఎంతకాలం ఉంటానో చెబుతామని వచ్చాను. అది నా అంచనాకు అందదు నాయనా. ఈ అఘోరీ బాబాని అడుగు అన్నాడు ధన్వంతర స్వామి. డాక్టర్ వనమాలి అఘోరీ బాబా కేసి ప్రశ్నార్థకంగా చూశాడు. నీలాంటి వ్యక్తికి, అంటే ఆత్మతో ఇంకో శరీరంలో ప్రవేశించగల వ్యక్తికి, భగవద్దర్శనమైన వ్యక్తికి స్వచ్ఛంద మరణమే ఉంటుంది నాయన. ఏ క్షణాన్నైనా నువ్వు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళొచ్చు, లేదా యాస్ట్రల్ బాడీతో వాయు వేగంతో విశ్వమంతా తిరిగి రావచ్చు. నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నానని చిత్రంగా ఉంది కదూ. నేను ఈ విద్య నేర్చుకోకమునుపు గ్రాడ్యుయేట్ను. ఈ అఘోరి విద్య మోక్షం కోసం నేను నేర్చుకున్నానంటే నాకు ఆయుర్దాయం పెరిగింది. అంతకు మించి నాకేం కాలేదు. ఏమైనా నిన్ను చూడడం చాలా ఆనందంగా ఉంది. నువ్వు కుష్ఠరోగానికి, క్యాన్సర్కి తప్పకుండా ముందు కనిపెడతావని మీ మామయ్యతో పాటు నేను నమ్ముతున్నాను. భగవంతుడు కేవలం నిన్ను అందుకే వెనక్కు పంపించాడు. నువ్వు నీ ల్యాబొరేటరీలోకి వెళ్లే ముందు భారతదేశం అంతా ఒక తడవ పర్యటించు. చాలా విషయాలు నీకు అర్థమవుతాయి అన్నాడు అఘోరి స్వామి. నేను ఇదివరకే పర్యటించాను స్వామి అన్నాడు వనమాలి. అతని మానస పటలం మీద సింధు నాగరికత సృష్టించిన శివ విగ్రహం శిరస్సున త్రిశూల కిరీటం కనిపించింది. ఆంధ్రదేశంలోని అమరావతి స్తూపంలోని చిత్రగృహం కనిపిస్తోంది. అజంతా, ఎల్లోరాలోని అందమైన బొమ్మలు నాట్యం చేస్తున్నాయి. మహాబలిపురపు రాతి రథాలు పరిగెత్తుతున్నాయి. ఖజురహో మిథునాల దివ్యత్వం వెల్లివిరుస్తోంది. కోణార్క దిల్వారాల చలువ స్తంభాల చక్కదనాలు కనిపిస్తున్నాయి. కంచి కళ్యాణ మండపం, మీనాక్షి గోపురం, హలబేడు అద్భుత శిల్పం, చిదంబరంలోని నటరాజు నాట్యం, తంజావూరు బృహదీశ్వరాలయంలోని విమానం, లేపాక్షి మహానందీశ్వరుడు, సాంచీ స్తూపాల మీద అందగిస్తోన్న యక్షిణీ రూపాలు, బోధుబాయి ఇల్లు, సలీం చిస్తీ సమాధి, స్వప్నసుందరి లాంటి తాజ్మహల్, అమృత్సర్లోని స్వర్ణమందిరం, శ్రావణ బెళగొళలోని గోమటేశ్వరుని నగ్న పురుషత్వం, జంషెడ్పూర్లోని ఉక్కు కర్మాగారం, విశాఖపట్నం ఓడల తయారీ, రాయివెల్లూరు వైద్యశాల, మానస గంగోత్రి విద్యామందిరం, ఆంధ్ర విశ్వకళా పరిషత్తు, భగవంతుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఒక్క తడవ సినిమాల డాక్టర్ వనమాలికి జ్ఞాపకం వచ్చాయి. 2 చేతులు చాచి భారత దర్శనం అయినవాడికే భగవద్దర్శనం అవుతుంది. అందుకే నీకు విశ్వరూప దర్శనం కూడా అయింది. నువ్వు నీ వైద్య సామర్థ్యమంతా ప్రపంచానికి ధారపోసిన అనంతరం ఈ శరీరం కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. నీకు స్వచ్ఛంద మరణం ఉంది. డాక్టర్ వనమాలి ఆ ఇద్దరికీ నమస్కరించాడు.
హలో, ఆనందమూర్తి స్పీకింగ్. నేనండి, వనమాలిని మాట్లాడుతున్నాను. మీరు పంపించిన పేషెంట్ వచ్చింది. ఆమె దగ్గర రాతపూర్వకంగా అనుమతి తీసుకున్నాను. ఎల్లుండి ఉదయం ఈ ప్రయోగం డాక్టర్లు, పత్రికా విలేకరులు, మంత్రులు మొదలైన వారి ముందు చేస్తాను. దయచేసి మీరు రండి అని ఫోన్ పెట్టేశాడు డాక్టర్ వనమాలి. ఆయన వెనకాలే నిండు గర్భవతి మహేశ్వరి, డాక్టర్ పాణి నిలబడున్నారు. ఏమ్మా, నువ్వింకా విశ్రాంతి తీసుకోలేదా అని ప్రేమగా అడిగాడు మహేశ్వరిని డాక్టర్ వనమాలి. లేదు, మీ ప్రయోగాన్ని తలచుకుంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. చూడమ్మా, వ్యాధిగ్రస్తురాలైన ఆ రుద్రాల్ని పలకరించే కథేంటో తెలుసుకున్నావా? తెలుసుకున్నానండి. ఆమెది కంచిక చెర్లట. భాగ్యవంతురాలే, ఒకడే కొడుకు. ఆ కొడుకుని మోసం చేసి కోడలు ఆస్తంతా రాయించుకున్నదట. ఇప్పుడు అమాయకుడైన తన కొడుకు, వ్యాధిగ్రస్తురాలైన తను బాధపడుతున్నారట. అందుకని మీరు ప్రయోగిస్తున్న మందు పనిచేస్తే ఆరోగ్యవంతురాలై కూలో నాలో చేసుకుంటుందట. లేకపోతే చచ్చిపోయినా మంచిదేనట. కుష్ఠరోగం అంటే దేశంలో అందరూ దూరంగా ఉంటారమ్మా. ఆ కోడలు తప్పేం లేదు. ఇంకా మన దేశంలో నయం, వాళ్ళని అడుక్కునైనా తిననిస్తున్నారు. గవర్నమెంటు కొంత పట్టించుకుంటోంది. కొన్ని దేశాల్లో అయితే భూమిలో గొయ్యిలాంటిది తవ్వి సిమెంట్ చేసి దానిలో ఉంచుతారు. పైనుంచి ఆహారం పడేస్తూ ఉంటారు. అసలు ఏ వ్యాధైనా భగవంతుడి శాపమే, కాదని ఎవరూ అనరు. కానీ కొన్ని మతాలు ఈ వ్యాధిని మాత్రమే భగవంతుడి శాపంగా పరిగణించడం చాలా శోచనీయం. నేను ఆయుర్వేదమే చదువుకోకపోతే బహుశా ఈ వ్యాధికి మందు దొరికేది కాదు. ఆయన ఆ మాటలు అంటుండగానే ఫోన్ మోగింది. హలో, డాక్టర్ వనమాలి స్పీకింగ్. నమస్కారం అండి. అయ్యయ్యో, గుర్తుపట్టాను సార్. ఇది ఆంధ్రదేశానికే అట్టిపెట్టి పేటెంట్ చేయాలని అనుకోవడం లేదండి, క్షమించండి. ఆ విషయం ఇంకా ఆలోచించాలి. ఉంటానండి అని ఫోన్ పెట్టేసి మహేశ్వరి పాణి వంక తిరిగి ఇలా అన్నాడు వనమాలి. చూడమ్మా, మీ ఇద్దరు డాక్టర్లు అంటే ఇంచుమించు దైవ స్వరూపులు. ఈ మందుని తయారు చేసే హక్కు మీకే ఉంచుకుని లక్షలు సంపాదించాలనే అవసరం మీకు లేదు, రాదు, రాకూడదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు. ఈ మందుని ఆంధ్రదేశానికి కట్టిపెడితే ఆయిల్ కంట్రీస్ కన్నా డబ్బొస్తుందట. ప్రపంచంలో ఈ వ్యాధిగ్రస్తులు అనేక కోట్ల మంది ఉన్నారని ఆయా ప్రభుత్వాలు ఈ మందు కొనక తప్పదు కనుక ఆంధ్ర ప్రభుత్వానికి విదేశీ మారకద్రవ్యం వస్తుందని, అందువల్ల ఆంధ్రుల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని ముఖ్యమంత్రి గారి సలహా. కానీ ఎలక్ట్రిసిటీ, వైర్లెస్ టెలిఫోను కనిపెట్టిన వాళ్ళెవరు? అది వారి వారసత్వంగా ఉంచుకోలేదు, ప్రపంచానికి దత్తం చేశారు. ఈ మందు కూడా అంతే. నా వారసులైన మీరు ఈ మందు నుంచి ఏమీ ఆశించొద్దు అన్నాడు డాక్టర్ వనమాలి. ఇంతలోనే టెలిఫోన్ మోగింది. మహేశ్వరి తీసి అలర్ట్ అయ్యి, ప్రెసిడెంట్ దగ్గర నుంచి నాన్నగారు అని వనమాలికిచ్చింది. నమస్కారం అండి. థ్యాంక్స్ సార్, చాలా కృతజ్ఞుణ్ణి. నేను అలాగే చేద్దామనుకుంటున్నాను. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు దాన్ని పేటెంట్ చేయమన్నారు. ఒప్పుకోలేదు సార్, ఒప్పుకోను కూడా. మీరు నా మాటని బలపరుస్తున్నందుకు చాలా కృతజ్ఞుణ్ణి. అవునండి, ఈ ప్రయోగం టెలివిజన్లో చూపిస్తారట. అవసరం లేదండి, తమరు ఢిల్లీ నుంచో చూడొచ్చు. రానవసరం లేదు సార్, ఉంటానండి అని ఫోన్ పెట్టేసి వేళ్లు విరుచుకున్నాడు వనమాలి. అప్పటికే అసంఖ్యాకంగా వచ్చిన టెలిగ్రాములు అక్కడ కుప్పపడున్నాయి. ప్రధానమంత్రికి, శాస్త్రవేత్తలకు తిరిగి టెలిగ్రాములు పంపించాడు వనమాలి. నీలపడా వస్తానన్న టెలిగ్రామ్ అందులో ఉంది. దాన్ని చూసి ఒక్క నిట్టూర్పు విడిచి ఊరుకున్నాడు. ఏ సమాధానం పంపలేదు. నీల ఢిల్లీలో చాలామందిని ఒక ఆత్మ మరో శరీరంలో ప్రవేశించే వీలుందా అని ప్రశ్నించింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సమాధానమిచ్చారు. చివరకు ఒక ఆయన, మీ ఆంధ్ర యూనివర్సిటీలోనే ఈ క్లియర్ వాయిస్ మీద ఏదో పరిశోధన చేస్తున్నారు. భారతదేశంలో మిగతా యూనివర్సిటీలు ఇటువంటి విషయాల మీద ఆలోచించడం లేదు. ఏదైనా ఒక మహాశక్తి ఉంది. అది పాజిటివ్గా వస్తే దైవం, నెగిటివ్గా వస్తే దెయ్యం అన్నాడాయన. నీల ఆ మాటలకు ఆలోచిస్తూ వైజాగ్ చేరుకుంది. వైజాగ్లో వీటి మీద పరిశోధనలు ఉన్నమాట నిజమే. వాటికి కావలసిన సరంజామా అంతా కూడా ఉంది. ఆ ప్రొఫెసర్ చెప్పారు, ఇది భూగర్భ పరిశోధన లాంటిదే, అంతర్గత శక్తిని బయటకు తీసి చూపించడం. అయితే వినేవాళ్ళకి ఇది హాస్యాస్పదంగా ఉండొచ్చు. హెచ్జి వెల్స్ రాసిన పుస్తకాలు ఎంతమంది చదివినా ఆనాడు అభూత కల్పనని కొట్టిపారేయడం జరిగింది. ఒకప్పటికి ఇది నిత్య జీవితంలో మనిషి సాధిస్తాడని నాకు నమ్మకం ఉంది. పూర్వ భారతంలో చాలామందికి దివ్య దృష్టి, దివ్య శ్రవణం ఉందని మనం చదువుకుంటున్నాం. పరమ దుర్మార్గులకు అంటే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులకు కూడా ఈ రెండు శక్తులు ఉన్నట్లు రుజువైంది. అంటే దీనికోసం ప్రయత్నించిన అందరికీ ఫలించిందన్నమాట. అనంతర కాలంలో ఈ ప్రమాదాన్ని పసిగట్టిన సమాజ నీతి నిర్మాతలు ఇదంత సులభం కాదు అనే ప్రచారం లేవదీశారు. వజ్రయాన బౌద్ధం దీన్ని మళ్లీ ఉద్ధరించింది.
శ్రీ శంకరాచార్యులు దీనిని అందరికీ లభించకుండా కొట్టుదిట్టం చేశారు. తర్వాత అఘోరీ స్వాములకు ఇది ఉన్నదంటున్నారు. కొందరికి అంటే జన్మతః కొన్ని జీన్స్ ఉన్నవాళ్ళకి ఇది లభిస్తుంది. మామూలు మనుషులకు కూడా కృషి వల్ల ఇది లభిస్తుంది. మీరు విదేశాల్లో చదివారు. అక్కడ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. మీ భర్తగారు పోయినందుకు చాలా విచారిస్తున్నాను. ఆయనకు భారతీయ విద్యలంటే చాలా అభిమానం అన్నాడు ఆ ప్రొఫెసర్. ఆయన మరణించలేదండి. వాట్? ఏంటి మీరనేది? విమాన ప్రమాదంలో ఆయన పోయారన్నమాట నిజమే, కానీ పోయింది ఆయన శరీరమే. ఆయన ఆత్మ మాత్రం తిరిగొచ్చి ఒక శిష్యుడి శరీరాన్ని ఆశ్రయించింది. ఇప్పుడు ఆ ఆత్మ శిష్యుడి శరీరమే డాక్టర్ వనమాలి. రేపు ఆయన కుష్ఠరోగం మందు ప్రయోగం చేస్తున్నాడంటే ఆ శిష్యుడి శరీరం ద్వారానే. ఇదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది నిజమా అబద్ధమా అని మీ దగ్గరకు వచ్చాను. సంభవమే, పూర్తిగా సంభవం. గోటు వాయిద్యం నారాయణ అయ్యంగారి ఆత్మ ఆయన 2 ఏళ్ల మనవడి శరీరంలో ప్రవేశించి అద్భుతంగా కచేరీ చేసింది. నేను చూసొచ్చాను కూడా. చాలామంది అది పునర్జన్మ అనుకున్నారు. పునర్జన్మే అయితే మిగతా అన్ని విషయాల్లో కూడా అలాగే ఉండాలి. కానీ మామూలప్పుడు ఈ పిల్లవాడు పాల కోసం ఏడుస్తాడు, అల్లరి చేస్తాడు, ఆడుకుంటాడు. గోటు వాయిద్యం ముందు కూర్చోబెట్టగానే మారిపోయి బుద్ధిమంతుడు మళ్ళీ కచేరీ చేస్తాడు. ఇది ఆత్మ ప్రవేశమే తప్ప మరేం కాదు. మీరు చాలా శుభవార్త చెప్పారు. ముందు నా గుండె ఆపరేషన్ చేయించుకోవాలి. మీతో నేను కూడా వస్తాను. పదండి, హైదరాబాద్ వెళదాం అన్నాడు ఆ ప్రొఫెసర్. తన తాతగారన్నట్లు భారతీయులు పరమ మూర్ఖులైనా కావాలి, పరమ తెలివిగలవాళ్ళైనా కావాలి. ఇలాంటి విషయం ఫారెన్లో జరిగితే ఆ పిల్లాడికి స్పెషల్ అలవెన్స్లు ఇచ్చి అనేక రకాల పరీక్షలు చేసి వాళ్ళ సందేహం తీర్చుకునేవాళ్ళు. ఇక్కడ అదేం లేదు. క్వైట్ న్యాచురల్ అన్నట్లు ఊరుకున్నారు. అంటే ప్రతి భారతీయుడికి ఈ ఆంతరంగిక పరిజ్ఞానం కాస్తో కూస్తో ఉంటుందన్నమాట. ఏమి దేశం ఇది? దేవతల దేశం అనుకుంది నీల. తను జూనియర్ వనమాలి చెబుతున్న మాటలు విని భయపడి పారిపోయింది. ఈ దేశంలో దేవతలు, ఋషులు, మానవులు ఒకే తాటి మీద నడుస్తారు. మహాత్మాగాంధీ హరిజనులను ఉద్ధరించాలని నినాదమిచ్చినప్పుడు అరవిందుడు ఆయనకిలా అని ఉత్తరం రాశాడట. డియర్ మోహన్ దాస్, మేమందరము హరిజనులమే, హరి యొక్క జనులం. అయినా మేమంతా బ్రాహ్మణికం వైపు మొగ్గు చూపుతున్నాం. కారణం, ఈ దేశం బ్రహ్మం అంటే విద్య, జ్ఞానం అని అర్థం. నువ్వు కూడా నీ ఈ పాపులారిటీని ఉపయోగించి అందరినీ బ్రాహ్మణులను చెయ్యిగాని కొందరిని హరిజనులని కేటాయించకు. దానివల్ల భవిష్యత్ భారతం దెబ్బతింటుంది. ప్రతివాడు బ్రహ్మం అయ్యే ఈ శుభ సమయంలో నీ ఈ దిగజారుడు హరిజన సిద్ధాంతం నాకు నచ్చలేదు. శ్రీ అరవింద్, మహామేధావైన అరవింద యోగి భవిష్యత్ భారతానికి వచ్చే తిప్పలేంటో ఆనాడే ఊహించాడు. నిజమే, అందరూ బ్రాహ్మణులవ్వాలి కానీ కొందరు హరిజనులు కారాదు. ఏంటి మిసెస్ వనమాలి మీరు ఆలోచిస్తున్నారు? అరవిందుడు, వివేకానందుడు లాంటి మహానుభావులు ఏం చెప్పినా అది ఆచరణీయమే. అది ఆచరించరు అంతే. పొలిటికల్గా ఈ సిద్ధాంతాలన్నీ ఉంటూ ఉండాలి. వాటి వల్ల ఓట్లు పడుతూ ఉండాలి. ఇదొక విషచక్రం. మీరా యువకుణ్ణి పరిశీలించాలి అంది. సరే, మీ ఇష్ట ప్రకారమే. మీ భర్త నాకు చిరపరిచితుడు. మా ఇద్దరి మధ్య రకరకాల అనుభవాలున్నాయి. మూడవ మనిషికి తెలియనివి. అవి చెబితే అతను మీ భర్తే. మీరు అతనితో నిశ్చింతగా కాపురం చేయొచ్చు. అదిగాక లా ప్రకారం కూడా స్త్రీకి పునర్వివాహం నిషిద్ధం కాదు నేడు. అలా కూడా మీరు అతన్ని అంగీకరించొచ్చు. పోనీ మీరు ఆయన ఆత్మని పిలవకూడదా? వద్దమ్మా. మరో శరీరంలో ఉన్న ఆత్మను పిలవడం నాకు కష్టం. రావాలంటే ఆత్మకు కష్టం. మనమే వెళదాం అని లేచి నిలబడ్డాడు ప్రొఫెసర్. నీల కూడా లేచి నిలబడక తప్పలేదు. మరునాడు నీలని, తన మిత్రుడైన ప్రొఫెసర్ని చూసి విషయం గ్రహించాడు డాక్టర్ వనమాలి. ప్రొఫెసర్ని సాదరంగా చూసి కుశల ప్రశ్నలు వేసి నీలవంక తిరిగి, నీ టెలిగ్రామ్ అందింది. అయితే వైజాగ్ నుంచి వస్తున్నావన్నమాట అన్నాడు. నీల తల ఊపింది. ప్రొఫెసర్ వంక చూసి బావున్నారా అని అడిగాడు మళ్ళీ. అతని వంకే తీక్షణంగా చూస్తున్న ప్రొఫెసర్ ఇది తెచ్చిపెట్టుకున్న పలకరింపు అని వనమాలి ఇతడేనని చిరునవ్వు నవ్వి, యంగ్ బాడీలో సుఖంగా ఉన్నావు, నీకేనాయనా? నేను గుండె నొప్పితో అవస్థ పడుతున్నాను అన్నాడు. అది కాదు స్వామి, గుండె పెద్దదైతే నేను చేసేది ఏమీ లేదు. మిగతా కొన్నింటికి ఆపరేషన్ ఉందనుకో, చేయమంటే చేస్తాను. ఎలా ఉంది నీ పారాసైకాలజీ యూనివర్సిటీ జీవితం, సముద్ర తీరం? ఏదైనా ఆ రోజులే వేరు అన్నాడు డాక్టర్ వనమాలి. నీల ఆశ్చర్యంగా వనమాలి వంక చూసింది. ఎందుకంటే ఈ ప్రొఫెసర్ పేరు స్వామి అని తనుగాని అతను గాని చెప్పలేదు. అయితే ఈ పరకాయ ప్రవేశం నిజమేనన్నమాట అనుకుంది.
మళ్ళీ వనమాలి మన డియర్ అప్పల నరసమ్మ గారు పోయిందట కదా. ఏదైనా ఆవిడది మంచి హృదయమోయ్. మనిద్దరం ఇసుక తోటలో చిక్కుబడి ఒక రాత్రంతా రాకపోయినప్పుడు ఆవిడ ఎంత బాధపడింది. అన్నట్టు నువ్వు అస్మితారాణి అనే బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? అంతటితో ఆ లవ్ అఫేర్ ఆగిపోయిందా? చేసుకోలేదోయ్. మొత్తానికి దెయ్యాల స్వామి అనిపించావు. ఆ అమ్మాయి అంతగా నిన్ను లవ్ చేస్తే నువ్వలా వదిలివేయడం ఏంటోయ్? ఆ రోజుల్లో అందరికన్నా ధైర్యస్తుని కోసేవాడివిగా. నువ్వు 25 ఏళ్ల శరీరంతో 50 ఏళ్ల మాటలు అచ్చం నా క్లాస్మేట్లా మాట్లాడుతున్నావు. చూడు స్వామి, నువ్వు నీళ్ళతో వచ్చినప్పుడే నువ్వెందుకొచ్చావో గ్రహించాను. ఇలాంటి విషయాలు రేరుగా జరుగుతాయని నీకు తెలుసు, నాకు తెలుసు. నీ రీసెర్చ్ అంతా నెగిటివ్ ఫోర్స్ మీద, నా రీసెర్చ్ అంతా పాజిటివ్ ఫోర్స్ మీద. ఆ భేదం ఉండనే ఉంటుంది కదా. దెన్ నేనవునో కాదో తెలుసుకోవడానికి నీల నిన్ను సహాయం తీసుకొచ్చిందన్నమాట. నేనే. అప్పుడు ఇప్పుడు డాక్టర్ వనమాలినే. శరీరాలు మారచ్చు. ఇంకా నీకో గుర్తు చెప్తాను. కొబ్బరి తోటలో ఊరుకోరా నాయనా, నా పరువు తీకు. నేను నమ్మాను. నీ మిస్సెసే నమ్మడం లేదు. ఏమమ్మా మిస్సెస్ వనమాలి, నీకింకా ఏమైనా అనుమానాలున్నాయా? ఉన్నాయి ప్రొఫెసర్. ఈ యువకుడు సర్జన్ కాదు. మీ హార్ట్ ఆపరేషన్ చేస్తే ఇతన్ని నేను నమ్ముతాను అంది నీల దృఢంగా. అలాగేనమ్మా, నేను చేయించుకుంటాను. నాకెంత మాత్రం అనుమానం లేదు. నా ప్రాణం పోయినా సరే ఈ భారతీయ మహావిద్యలన్నీ నిజమని రుజువయ్యే ఈ క్షణాన్ని నేను వదులుకోలేను. ఒరే మాలి, నువ్వు నాకు ఆపరేషన్ చేసి తీరాలి. అసలేంటి కంప్లైంట్? కాస్త నడిస్తే ఆయాసం వస్తోందిరా. డాక్టర్లకు చూపిస్తే ఇదే గుండెకు సంబంధించిన వ్యాధి. ఆపరేషన్ చేస్తే తగ్గుతుందని చెప్పారు. ఆపరేషన్ కూడా నువ్వే చెయ్యాలని చెప్పారు. ఇక నీ ఇష్టం అన్నాడు ప్రొఫెసర్ స్వామి.